Hi everyone, 5 C's for weight loss, weight gain, fitness and healthy well-being. ఈ 5 C's అనేది నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అండి. మన లైఫ్ లో మనం ఏది సాధించాలనుకున్నా ఈ 5 C's కనుక మనం ఫాలో అవ్వగలిగితే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. సో 5 C's ఏంటి అనేది చూద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, దిస్ ఈస్ లావణ్య సతీష్. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 5 C's లో నేను ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది లైక్ ఈ ఇయర్ చూసుకుంటే డెఫినెట్లీ అందరూ కూడా హెల్త్ గోల్స్ పెట్టుకొని ఉంటారు, కెరీర్ గోల్స్ పెట్టుకొని ఉంటారు, ప్రొఫెషనల్ గోల్స్ పెట్టుకొని ఉంటారు. సో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తో ఈ ఇయర్ ని స్టార్ట్ చేసి ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో దాన్ని లాంగ్ టైం ఉంచుకోకండి. ఎగ్జాంపుల్ నేను చెప్పే 5 C's కూడా వెయిట్ లాస్ కి రిలేట్ చేసే చెప్తాను. ఎగ్జాంపుల్ 1 year మీరు ఐడియల్ వెయిట్ కి రావడానికి 1 year పడుతుంది అనుకోండి. సో 1 year అంత లాంగ్ టైం కమిట్మెంట్ మీరు తీసుకోవద్దు. జస్ట్ ఫస్ట్ 21 days తీసుకోండి, నెక్స్ట్ 90 days పెట్టుకోండి. సో మీరు షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో అది రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో లాంగ్ టైం పెట్టుకొని అది కన్సిస్టెంట్ గా చేయలేక బ్రేక్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బ్రేక్ వచ్చేసరికి మీకు అంటే పేషెన్స్ పోతుంది. సో మళ్ళీ చేయాలి అన్నా సరే ఆ ఓపిక పోతుంది. సో మీరు లాంగ్ టైం చేయలేరు. సో నేను చెప్పేది స్ట్రాంగ్ గా కమిట్మెంట్ తీసుకోండి, బట్ షార్ట్ టైం పెట్టుకోండి. 21 days పెట్టుకోండి, 45 days పెట్టుకోండి, అండ్ నెక్స్ట్ 90 days పెట్టుకోండి. అట్లీస్ట్ 89th day వరకు కూడా మీరు అనుకున్న రిజల్ట్ వస్తుందో లేదో వెయిట్ చేయండి. డెఫినెట్ గా 90th day అయినా సరే మీకు రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ 90 days. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సి, కమిట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. ప్రతి ఒక్కరూ నాకు క్లయింట్స్ కాల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే వెయిట్ లాస్ కోసం అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడం తెలియక కాదు. సో ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్ చేసి ఉంచారు, చేశారు, తగ్గారు, మళ్ళీ పెరిగారు, చేశారు, తగ్గారు. లేదు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది వెంటనే డ్రాప్ చేస్తున్నారు. సో మెయిన్ నేను ఈ ప్రాబ్లమే వింటున్నాను. బట్ ఏంటంటే స్ట్రాంగ్ గా కమిట్ అవుతున్నారు, బట్ దాన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడము, తీసుకున్న కమిట్మెంట్ కోసం ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో దాన్ని కన్సిస్టెంట్ గా చేయలేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మీరు తీసుకున్న కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే కన్సిస్టెంట్ గా చేయగలిగితేనే అది స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ సి, కన్సిస్టెన్సీ. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కమ్యూనిటీ. కమ్యూనిటీ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. ఒక స్టూడెంట్ ని తీసుకోండి. సో జనరల్ గా స్టూడెంట్ వచ్చేసరికి ఎగ్జామ్ ముందు నైట్ బుక్స్ తీసి చదివే లైక్ స్టూడెంట్ అనుకుందాం. సో ఈసారి తను ఏంటంటే గట్టిగా కమిట్ అయిపోయాడు. సో ఎగ్జామ్స్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే చదువుకోవడం స్టార్ట్ చేసి సిలబస్ కంప్లీట్ చేయాలి, నేను ఫస్ట్ నుంచి చదువుకుంటూ ఉండాలని కమిట్ అయ్యాడు. సో చదువుతున్నాడు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఎప్పుడో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు ఎందుకు చదవడం, పదరా సినిమాకి వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డే సేమ్ బుక్స్ తీస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. స్టార్ట్ చేస్తున్నాడు, స్ట్రాంగ్ గా కమిట్ అయ్యాడు, కన్సిస్టెంట్ గా చదవడానికి తీస్తున్నాడు. బట్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో తనని అంటే డిస్ట్రాక్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక నేను ఫ్రెండ్స్ తప్పనడం లేదు. సో అదే గనక తను అనుకున్న కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే, మీరు ఫస్ట్ నుంచి చక్కగా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ కి స్ట్రాంగ్ గా ముందు నుంచే ప్లాన్ గా చేస్తున్న పీపుల్ తో గనక తను ఉండుంటే తను అనుకున్న కమిట్మెంట్ ఎలా ఉండేది? సో మనం ఏదైతే డిసైడ్ అయ్యామో దానికి తగ్గ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో ఉండడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద కాన్షియస్ తో ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్ వచ్చో ఏదైనా బై ఛాన్స్ చేయడం కుదరలేకపోయినా ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ పోస్ట్ పెడుతున్నారో ఆ పోస్ట్ వీళ్ళకి మళ్ళీ రిమైండ్ చేస్తుంది. సో నేను దేనికి వచ్చాను, నేనెందుకు చేయలేకపోతున్నాను, నాతో ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అనేవి వాళ్ళని ముందుకు రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏ కైండ్ ఆఫ్ పీపుల్ తో ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అందరూ లైక్ నేను ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అలాంటి ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్. బట్ మీరు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో, కన్సిస్టెంట్ గా చెయ్యాలనుకుంటున్నారో దానికి హెల్ప్ అయ్యే కమ్యూనిటీ, ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే గనక మీరు తీసుకున్న కమిట్మెంట్ కి ఇంకా మోర్ స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ సి, కమిట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్, కోచ్. నేను కోచ్ అనేది ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండి, కోచ్ అనే వాళ్ళు చాలా కైండ్స్ ఉంటారు, కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ చాలా ఫేమస్ అంటే ఎంత పెద్ద క్రికెటర్స్ అయినా లైక్ విరాట్ కోహ్లీ అయినా, సచిన్ అయినా, ఈవెన్ సైనా నెహ్వాల్ అయినా, సానియా మిర్జా అయినా, నాకు తెలిసిన పేర్లు కొన్నే.
బట్ వాళ్ళకు కూడా ఒక కోచ్ అనే వాళ్ళు ఉంటారు. సో కోచ్ అనే వాళ్ళు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలియని నేర్పించే వాళ్ళు కాదు, కానీ మనకి తెలిసిన దాన్ని వాళ్ళు మనకి తెలియచేయడం. లైక్ మీరు చేయగలరు, మీరు దీనికి రీచ్ అవ్వగలరు అని మనలో ఉన్న ఒక వ్యక్తిని విత్ త్రూ మోటివేషన్ అవ్వచ్చు, త్రూ వాట్ ఎవర్ మనకులో ఉన్న ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయడానికి హెల్ప్ చేసే వాళ్ళు ఒక కోచ్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఉద్దేశంలో కోచ్ అనే వాళ్ళు నేర్పించే దానికన్నా ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో ఆ కమిట్మెంట్ ఆ గోల్ ని రీచ్ అయ్యే దాకా ఆ పర్సన్ ని తీసుకువెళ్ళి ఆ పర్సన్ అది సాధించగలడు అని తనకే చూపించే వాళ్ళే కోచ్. సో 4th వన్ కోచ్. ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్నారో దాని తగ్గ కోచ్ అనండి, మెంటర్ అనండి, వాట్ ఎవర్ ఏ వర్డ్ యూజ్ చేసినా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు, మీరు అనుకున్న గోల్ కి రీచ్ అయ్యేలాగా చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అండ్ 5th వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాన్ఫిడెన్స్. సో ఈ కాన్ఫిడెన్స్ కనుక లేకపోతే పైన 4 స్ట్రాంగ్ గా ఉన్నా సరే ఏది నిలబడదు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ లోనే తీసుకుందాం. మీరు ఏ కైండ్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రాసెస్ చేసినా, ఇంటర్మీడియట్ చేయండి, వాట్ ఎవర్ ద వెయిట్ లాస్ ప్రాసెస్, ఖచ్చితంగా మీరు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. సో ఎక్కడికి రిజల్ట్ అనేది పోదు. కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటేనే ముందు ఉన్న 4 C's కూడా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ కోసం కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. కన్సిస్టెంట్ గా వర్క్ చేసే టైంలో మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిమ్మల్ని గైడ్ చేయడానికి, మీరు కన్సిస్టెంట్ గా చేసేలాగా చేయడానికి, మీలో ఉన్న ఒక న్యూ విన్నర్ ని మీకు పరిచయం చేయడానికి ఒక కోచ్ కావాలి. ఇవన్నీ చేయాలి అని అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దీస్ ఆర్ ద 5 C's ఫర్ వెయిట్ లాస్ అవనివ్వండి, వెయిట్ గెయిన్ అవనివ్వండి, హెల్త్ గోల్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ప్రొఫెషనల్ గోల్స్ అవనండి. ఈ 5 C's కనుక మనం ఫాలో అవుతుంటే డెఫినెట్లీ వి విల్ బి సక్సెస్ ఇన్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, సో 5 C's మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, కమ్యూనిటీ, కోచ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాన్ఫిడెన్స్. ఈ 5 C's మీరు ఫాలో అవ్వండి. వాట్ ఎవర్ ద వెయిట్ లాస్ ప్రాసెస్, వాట్ ఎవర్ ద ఫిట్నెస్ గోల్స్ యూ హ్యావ్, మీరు ఖచ్చితంగా దాని సక్సెస్ అవుతారు. సో దిస్ ఈస్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరైనా వెయిట్ లాస్ కోసమైనా, వెయిట్ గెయిన్ కోసమైనా, ఫిట్నెస్ కోసమైనా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తో ఏమైనా బాధపడుతున్నా సరే జస్ట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.